చెప్తారే బాబాడికి ఆల్రెడీ చెప్పేసిన కొట్టేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 2-3 రోజులు లీవ్ వస్తుంది. 2-3 రోజుల తర్వాత లీవ్ అయిపోయినాక పడతానండి. నక్కని పెడితే కూడా మా దాంట్లో పని ఆయన కూడా అడిగిన అడిగితే 2-3 రోజులు పడిపోతారు. ఆల్రెడీ అయిపోయిందట. ఇక మనకి నిన్న చెప్పేసి అన్నమాట. ఇది 3వ నెల 2 months అయితే కంప్లీట్ గా రావాలి. అడిగారు ఎవరైతే ఇప్పటికేమీ ఇవ్వలేదు. 5,000 ఇచ్చింది మాత్రం అది చైర్మన్ సార్ ఉన్నప్పుడు ఇచ్చింది. అంటే చేతి బదులు ఎట్లా తీసుకున్నారు? అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఇవాళ ఇచ్చిండా 3 రోజులలోనే మళ్ళీ అమౌంట్ పడ్డది. ఆ సగం పొద్దాక పని చేసి మనుషులను గెదిమి బ్యాంకు పోయి పైసలు తెచ్చి అని బంద్ చేపించి అయినా పైసలు తెప్పించి ఇప్పుడు 2 నెలల జీతాలు రావాలి బాబు మీకు? ఎవరికి రాలేవు ఇంకా? ఎవరికి రూపాయి లేదు. ఎవరేం పట్టించుకోవట్లేదా మరి? ఎవరు పట్టించుకుంటలేరు. ధర్నా చేసి మొన్న ధర్నా చేస్తే ఇది వచ్చిన వాళ్ళ 2 రోజులు అయిపోయింది, 2 రోజులలో పడతాయని చెప్పి పంపిస్తారు. మీకెందుకు పడతాయి, మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటూ వస్తుంది సార్. మా పరిష్కారం ఎవ్వరు కూడా అడుగుతలేరు. మేము ఇవాళ ఆడేదికొకరు అడుక్కుంటాం సార్. మేము మీరు అడుక్కోవడంలో నేను తప్పనట్లేదమ్మా. మీరు కష్టం చేస్తారు, మీరు ఖర్చులకు వెళ్తాయి కదా సాలరీస్. అందరు ఒకటేనా? అందరు ఒకటే కానీ ఆయన ముంగడు ధైర్యంగా మాట్లాడరు. మీ జీతం నీకు అడుక్కోవడానికి ధైర్యం లేదా? భయపడి దేనికమ్మా భయం? నువ్వు కష్టం చేసిన పైసలు అడుక్కోవడానికి. భయపడడానికి ఇక మున్సిపాలిటీ వాళ్ళకి పాపం 2 నెలలు అవుతుందంట సాలరీస్ కాక. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరు కానీ చెప్పినా కానీ వస్తాయని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళ సాలరీస్ అయితే ఇప్పటికీ లేవంట. ఇక పండగ అయినా కానీ ఇక వర్క్ చేస్తున్నారు చూడండి. పైసలు అడిగితే వస్తున్నాయని చెప్పేసి 2 నెలల నుంచి సాలరీస్ ఆపిరన్న సమావేశం ఇక్కడ కనిపిస్తుంది సందర్భము. అందరికీ ఇగో పండగ ఉంది, డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు. చూడండి లైవ్లో వీడియో. చాలు సార్, మస్తు బాధ ఉంది సార్ మాకు. ఏంది సమస్య ఏందో చెప్పు. చిట్టీలు వెళ్తలేవు, ఇంట్లో ఇబ్బంది ఉంది. ఈ నెల ఆపినా కానీ 2 నెలల జీతాలు మాకిస్తే చాలు. మా పిల్లలకు ఆటో కిరాయి కట్టకపోతే ఇంటికనే ఉన్నారు సార్ మా పిల్లలు. ఇప్పుడు కూడా నేను డబుల్ బెడ్రూమ్లో నేను చూపిస్తా. మా పిల్లలు స్కూల్ ఈ రోజు కూడా పోలేరు. ఆటో ఫీజు ఇంటికాడ దించిపోయారు సార్. మాకు వీళ్ళ సమస్య ఏంటంటే ఓన్లీ మా జీతాలు మాకు ఇప్పిస్తే చాలు అనేది సమస్య ఇక్కడ కనిపిస్తుంది చూడండి లైవ్ వీడియో. దాదాపు ఒక 20-30 మంది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు. ఓకే అండి రైట్.